అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. వెస్ట్ ఏసియాలో మరొక భయానక యుద్ధభేరీ మోగడానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇక ఏ క్షణంలోనైనా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడికి దిగవచ్చు. పరిస్థితి అలా ఉంది. ప్రపంచ దేశాలన్నీ జరగబోతున్న ఈ మరో విధ్వంసకాండను గురించి ఆందోళన చెందుతున్నాయి. భారతదేశం కూడా ఇరాన్ లేదా ఇజ్రాయెల్ దేశాలకు ఎవ్వరూ వెళ్లకూడదు అని పౌరులకు విజ్ఞప్తి చేసింది. అలాగే ఇప్పటికే ఆ దేశాలలో ఉన్న భారతీయులు తమ భద్రత కోసం జాగ్రత్తలు పాటించాలి అని కూడా కోరింది. వెస్టర్న్ ఏసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న ఇలాంటి ప్రమాదకర వాతావరణంలో మేము తర్వాతి నోటీసు ఇచ్చే వరకు ఇరాన్ లేదా ఇజ్రాయెల్ దేశాలకు ఎవ్వరూ వెళ్లకూడదు అంటూ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఈ రెండు దేశాలలో నివసిస్తున్న ప్రజలు అక్కడి భారతదేశ రాయబార కార్యాలయాలను సంప్రదించి తమ పేర్లను అక్కడ నమోదు చేసుకోవాలి. మీ కదలికలను అక్కడ వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అంటే అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు అంటూ ఆయా దేశాలలో నివసిస్తున్న భారతదేశ ప్రజలకు తెలియజేశారు. ఇజ్రాయిల్లో భారత సంతతికి చెందిన ప్రజలు నియర్లీ 1,00,000 వరకు ఉంటారు. అయితే ఇజ్రాయిల్లో వివిధ రంగాలలో పనులు చేయడం కోసం వెళ్లిన కార్మికులు మాత్రం 18,000 మంది దాకా ఉంటారు. ఈ 18,000 మంది కార్మికుల యొక్క రక్షణ భద్రతలను గురించి మేము ఇజ్రాయిల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం అంటూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇజ్రాయిల్లోకి వెళ్లిన ఈ 18,000 మంది కార్మికులు ఎక్కువగా ఐటీ రంగంలోనూ ఇంకా ఇలాంటి ఇతర టెక్నాలజీ రంగాలలోనూ పనులు చేస్తూ ఉన్నారు. హమాస్తో యుద్ధం మొదలైన కొన్ని నెలలకు 2023 నవంబర్లో మాకు 1,00,000 మంది స్కిల్డ్ లేబర్ కావాలి అంటూ భారత్ను కోరింది ఇజ్రాయిల్. దీని తర్వాత ఏప్రిల్ 2వ తేదీన అంటే ఈ నెలలోనే భారత్ నుండి మొదటి బ్యాచ్గా 64 మంది ఇజ్రాయిల్కు వెళ్లారు. ఇదే నెల చివరిలో గాని నెక్స్ట్ మంత్ మేలో గాని మరొక 6,000 మంది కార్మికులను పంపేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ కార్మికులను ఇజ్రాయిల్కు పంపించడానికి ఇజ్రాయిల్ భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, నిర్మాణ మంత్రిత్వ శాఖలతో సబ్సిడీతో చార్టర్డ్ ప్లేన్స్ ని ఎయిర్ షటిల్ చేయడానికి సంప్రదింపులు కూడా జరుపుతోంది. ఇప్పటికే ఈ 2-3 నెలల కాలంలోనే కొందరు నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు, కొందరు వ్యాపారస్తులు కూడా మొత్తం 900 మంది ఇజ్రాయిల్కి వెళ్లారు. వీరు కూడా ప్రస్తుతం ఇజ్రాయిల్లోనే చిక్కుకుని ఉన్నారు. భారత విదేశాంగ శాఖ వీరందరి భద్రతను గురించి ఇజ్రాయిల్ అధికారులతో చర్చలు జరుపుతోంది. అవసరమైతే వారిని అక్కడ నుండి భారత్కి తరలించడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అనే విషయంగా కూడా భారత అధికారులు అక్కడ పనిచేస్తున్నారు. ఇక ఇరాన్లో అయితే ప్రవాస భారతీయులు 4,000 మంది, సుమారుగా 4,337 మంది ఉన్నారు. భారతీయ కార్మికులు ఇరాన్లో పెద్దగా లేరు గాని ఈ సందర్భంగా ఎవరు ఇక ముందు ఇక్కడకు వెళ్లకూడదు, మేము తర్వాతి ప్రకటన చేసేదాకా అంటూ ప్రకటించింది మన భారతదేశ విదేశాంగ శాఖ. ఏప్రిల్ 1వ తేదీన ఇజ్రాయెల్కి చెందిన యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ విభాగానికి చెందిన 3 సీనియర్లతో సహా మొత్తం 7 చనిపోయారు. చనిపోయిన ఈ 7లో కుద్స్ ఫోర్స్ సీనియర్ కమాండర్ మహమ్మద్ రెజా జహేదీ కూడా ఉన్నారు అంటూ IRGC ప్రకటించింది. ఇందుకు తప్పకుండా మేము ఇజ్రాయెల్ పైన ప్రతీకారం తీర్చుకుంటాము అని శపథం కూడా చేసింది. అయితే ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు ఇరాన్ భూభాగాన్ని టార్గెట్ చేసిందేమీ లేదు. సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీని టార్గెట్ చేశాయి. సిరియా బార్డర్లో ఉన్న శత్రుస్థావరాలను టార్గెట్ చేయడం ఇదే ఫస్ట్ కాదు ఇజ్రాయిల్ కు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పై అనైతికమైన దాడికి దిగిన దగ్గర నుండి అటు గాజా పైన ఇటు సిరియా బార్డర్ పైన ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ చాలా రకాల ప్రాక్సీ గ్రూపులను తయారు చేసి పెంచి పోషిస్తూ ఉంది. సిరియా లెబనాన్ బార్డర్ లో పట్టు ఉన్న హిజ్బుల్లా గ్రూపు, ఇరాక్లోని షియా మిలీషియా గ్రూపు, యెమెన్లోని హౌతీ గ్రూపు, గాజాలోని హమాస్ ఇంకా చాలా గ్రూపులను ఇరాన్ మెయింటైన్ చేస్తోంది. ఒక పెద్ద మాఫియా డాన్ తన చుట్టూ కండలు తిరిగిన ఫైటర్స్ ని ఎలా పెట్టుకుంటాడో అలా ఇరాన్ ఇలాంటి చాలా టెర్రర్ గ్రూపులను వెస్టర్న్ ఏసియా నిండా ఏర్పాటు చేసుకుంది. వారందరికీ ఆయుధాలను, డబ్బును ఇంకా వారికి తగిన విధమైన ఇతర అన్ని రకాల వనరులను కల్పిస్తూ వస్తోంది. ఇక్కడ జరిగింది ఏమిటంటే 7 అక్టోబర్ 2023లో హమాస్ ఇజ్రాయిల్ పైన దాడికి దిగిన తర్వాత హమాస్ నిర్మూలనే ధ్యేయంగా ఇజ్రాయిల్ గాజాపై యుద్ధాన్ని ప్రారంభించింది. అయితే ఇజ్రాయిల్ని అక్కడ లేకుండా చేయాలి, పూర్తిగా నాశనం చేయాలి, దానిని ఆక్రమించాలి, అక్కడ ఒక యూదు దేశమే ఉండకూడదు, అది కూడా ఒక ఇస్లాం కంట్రీగా మార్చాలి అన్నది
ఇరాన్ అండ్ దాని ఫ్రాక్సీ గ్రూపుల యొక్క లక్ష్యం. ఇది బహిరంగంగా వీరు ప్రకటించిన లక్ష్యం, ఎవరికి వారు ఊహించింది కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? పద్మవ్యూహంలో అభిమన్యుడిలా పోరాడుతుంది. అలా పోరాడాల్సిందే మరి, ఎందుకంటే చుట్టూ ముస్లిం శత్రు దేశాలే ఉన్నాయి కాబట్టి. ఎవరినైనా యుద్ధంలో ఎదుర్కోవటం, భయపెట్టడం తప్ప సంయమనం, సానుకూలం, చర్చలు, నిర్ణయాలు అనేవి అక్కడ లేవు. అది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే శత్రువుల అసలు లక్ష్యమే ఇజ్రాయెల్ని లేకుండా చేయడం కదా. అటు హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉంటే ఇటు సిరియా, లెబనాన్లలోనూ ఇరాన్ ప్రాక్సీ గ్రూపులు, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ మేము కూడా రంగంలోకి దిగుతాం, ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తాం అంటూ బెదిరింపులతో హోరెత్తించారు. హిజ్బుల్లా లాంటి గ్రూపులు ఇజ్రాయెల్ బార్డర్లో దాడులు చేస్తూనే ఉన్నాయి మొదటి నుండి. సో ఇజ్రాయెల్ ఈ ప్రాక్సీ గ్రూపుల స్థావరాలను టార్గెట్ చేస్తూ సిరియా బార్డర్లోని టెర్రరిస్టు స్థావరాలపైన బాంబులు వేస్తూ వస్తోంది. ఇలా చేసిద్దే ఇరాన్ ఎంబసీ పైన చేసిన అటాక్. అయితే ఇజ్రాయెల్ ఈ దాడిని చేసింది తామే అని ఇంతవరకు అంగీకరించలేదు. విదేశీ పత్రికల్లో వచ్చే వార్తలతో మాకు సంబంధం లేదు అంటూ ప్రకటించింది. ఈ అటాక్ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ ఇజ్రాయెల్ ని నిందించాడు. ఇందుకు సమానమైన శిక్షను విధించి తీరుతాము అని పదే పదే అన్నాడు. ఇజ్రాయెల్ కు చెందిన ఎడియోత్ అహ్రోనోత్ అను లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక ప్రతీకారం తప్పకుండా వస్తుంది, చాలా త్వరగా రాబోయే కొద్ది రోజుల్లోనే వస్తుంది అని, ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయబోతుంది తప్పకుండా అంటూ రాసింది. ఇరాన్ ప్రతీకారం తీర్చుకోకుండా ఉండటం చాలా కష్టం అని ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సీనియర్, ఇరాన్ ఇజ్రాయెల్తో ప్రత్యక్షమైన ఘర్షణలో పాల్గొనకపోవచ్చని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అని కూడా అన్నాడు. ఇలా ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ పై యుద్ధానికి దిగుతుంది అని, అలా ప్రత్యక్ష యుద్ధానికి దిగకపోవచ్చు అని, దాని ఫ్రాక్సీ గ్రూపులు మాత్రమే ప్రతీకారానికి దిగవచ్చు అని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, రష్యా మొదలైన దేశాలన్నీ ఈ ప్రాంతాలకు తమ పౌరులు ఎవరూ వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశాయి. తాజాగా ఇలా ఇప్పుడు భారతదేశం కూడా అక్కడకు ఎవరూ వెళ్లవద్దు అంటూ ప్రకటన చేసింది. ఇరాన్ గనక ప్రతీకారం అంటూ ఇజ్రాయెల్ పైకి దాడికి గాని ప్రత్యక్షంగా దిగితే ఇజ్రాయెల్ చేతులు ముడుచుకు కూర్చోదు. ఎందుకంటే గత 7 నెలలుగా ఇజ్రాయెల్ యుద్ధరంగంలోనే ఉంది. ఇరాన్ వద్ద ఇజ్రాయెల్ ని డైరెక్ట్ గా కొట్టగల ఎయిర్ ఫోర్స్ ఉంది, కానీ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ కంటే చాలా శక్తివంతమైంది. కాబట్టి ఇరాన్ దాడికి దిగితే అది మరొక దారుణ యుద్ధానికి తెరలేపినట్టే అవుతుంది. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటాను అని పదే పదే హెచ్చరిస్తూ ఉండటంతోనూ రాబో 48 గంటల్లో డ్రోన్లతో కూడిన బాంబు దాడులకు దిగుతుంది అన్న వార్తలు వస్తూ ఉండటంతోనూ యుఎస్ మరిన్ని అదనపు సైనిక దళాలను అక్కడకు తరలించింది. సిరియాలోని మీ ఎంబసీ పైన చేసిన దాడిని సాకుగా చూపించి శత్రుత్వాన్ని మరింత పెంచాలని చూడవద్దు అంటూ యుఎస్ ఇరాన్ని హెచ్చరించింది. సో ఇలా జరుగుతూ ఉంది. ఇందువల్ల భారత విదేశాంగ శాఖ ఇజ్రాయెల్కు వెళ్లవలసిన 6,000 మంది కార్మికులను ఆపివేసింది. ఎవరూ కూడా మేము నెక్స్ట్ ప్రకటన చేసేదాకా ఈ 2 దేశాలకు వెళ్లవద్దు అంటూ తెలియజేసింది. ఇప్పటికే ఆ దేశాలలో ఉన్న వారిని తరలించడానికి తగిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తోంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.